ఆ జిల్లా పేరు వినపడగానే పత్తి పంట గుర్తుకు వచ్చేది. పత్తి నష్టాలు భరించలేక రైతులు నిస్సహాయతతో ఎన్నో కష్టాలు పడుతున్నారు. అలాంటి వారికి స్ఫూర్తి నింపేలా ఆధునిక పద్ధతుల్లో పసుపు సాగు చేపట్టాడు ఆ రైతు. ఏకంగా పసుపు దిగుబడిలో అంకాపూర్ రైతుల రికార్డ్ బద్దలు కొట్టారు. అంతేకాదు, రైతు సాధించిన దిగుబడి చూడడానికి మంత్రులు, 10 జిల్లాల రైతులు, శాస్త్రవేత్తలు కదిలి ఆ రైతు పాఠాలు విన్నారు. అది పసుపు పంట కాదు, కాసుల వర్షం కురిపిస్తున్న ఆ రైతు సేద్యంపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం. ఆదిలాబాద్ జిల్లా పత్తి పంటకు ప్రసిద్ధి. పత్తి పంట వేసి దిగుబడి రాక తెచ్చిన అప్పులు కట్టలేక ఎంతో మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కానీ తాంసీ మండలం దనోరా గ్రామానికి చెందిన క్రాంతి యాదవ్ మాత్రం అందుకు విరుద్ధం. తీవ్రమైన పత్తి నష్టాలను చవిచూసినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. నష్టాల బారి నుంచి బయటపడటానికి 4 ఎకరాల విస్తీర్ణంలో పసుపు సాగు చేపట్టాడు. మిగతా రైతుల్లాగా సాధారణ పద్ధతిలో కాకుండా పసుపును బెడ్ పద్ధతిలో పండిస్తున్నారు రైతు క్రాంతి యాదవ్. తన సొంత అనుభవాలతో పాటు పసుపు సాగులో రిటైర్డ్ శాస్త్రవేత్త కిషన్ రెడ్డి సూచనలు, సలహాలు పాటించి సస్యరక్షణ చర్యలు చేపట్టారు. దాంతో పసుపుకు ప్రసిద్ధి చెందిన అంకాపూర్ రైతులు సాధించిన 250 క్వింటాళ్ల దిగుబడిని సాధించాడు క్రాంతి యాదవ్. పసుపులో ఇంత దిగుబడి సాధించడం భారతదేశంలోనే అత్యధికం. ఇంతటి దిగుబడిని చూసి రైతులే కాదు, శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈ దిగుబడిని చూడటానికి మారుమూల పల్లె దనోరాలో రాష్ట్ర స్థాయి పసుపు సదస్సు నిర్వహించారు. క్రాంతి యాదవ్ సాధించిన దిగుబడిని తెలుసుకోవటానికి ఈ సదస్సుకు వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి ప్రత్యేకంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రాంతి పసుపు క్షేత్రాన్ని స్వయంగా సందర్శించారు పోచారం శ్రీనివాసరెడ్డి. వెనుకబడిన జిల్లా ఆదిలాబాద్లో పసుపు సాగు చేసి రాష్ట్రంలోనే అత్యధిక దిగుబడులు సాధించిన క్రాంతి యాదవ్ను అభినందించారు మంత్రి. ఈ రైతు సాగు చేసిన సేలం రకం పసుపు విత్తనాన్ని అందించడానికి చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. అలాగే పసుపు రైతుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు పోచారం. పసుపుకు కనీస మద్దతు ధర లేదు. కేంద్ర ప్రభుత్వము ధరలు స్థిరీకరించేటువంటి యొక్క సర్వాధికారం కేంద్ర ప్రభుత్వానికి పైన ఉంది. 20 క్వింటాల దిగుబడి ఉన్నటువంటి మామూలు పసుపుకు 60 క్వింటాల దిగుబడి వచ్చేటువంటి ఈ పసుపుని దిగుబడి పెంచే క్రమంలో ఎక్కడెక్కడైతే పసుపు పండించేటువంటి భూములు ఉన్నాయో, రైతులు ఉన్నారో వారిని మనం ప్రోత్సహిద్దాం, ఎంకరేజ్ చేద్దాం. ఇది చాలా లాభసాటిగా ఉంది. ఈ విత్తనం తీసుకెళ్తే బాగుంటుంది, దీనివల్ల మనకు దిగుబడి పెరుగుతుందని చెప్పేసి కూడా వారు చూశారు. 10 జిల్లాల నుంచి రైతులు దనోరా గ్రామానికి తరలివచ్చారు. ఈ రైతు అవలంబించిన ఆధునిక పద్ధతులను, సాగు విధానాలను అడిగి తెలుసుకున్నారు. బెడ్ పద్ధతిలో పసుపు పండించడంతో పాటు సకాలంలో సస్యరక్షణ చర్యలు తీసుకోవటం వల్లే 250 క్వింటాళ్ల దిగుబడి సాధించామని రైతు వివరించారు. ఈ బెడ్ సిస్టమ్ చేయడం వల్ల మనకు వర్షాకాలము ఈ డ్రైనేజ్ బాగుండి వాటర్ బయటకు వెళ్ళిపోతుంది. మళ్ళా ఈ కొమ్ముకు ఊరడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. మళ్ళీ మూడోది ఏమొచ్చింటుంది, మనం హార్వెస్టర్ ట్రాక్టర్తో చేస్తాం. దానివల్ల ఏమున్నాయంటే మనం 3 లాభాలు ఉన్నాయి అందులో. మళ్ళీ దుంపకుళ్ళు అవకాశం వచ్చేది చాలా తక్కువ ఉంటుంది దీనివల్ల. ఇది డ్రిప్ మన అక్కడ వాళ్ళు డ్రిప్ వేస్తారు కానీ భోజ పద్ధతిలో చేస్తారు. వాళ్ళకు మనకు తేడా మామూలుగా దిగుబడి వచ్చేసి కొమ్ము బాగా ఊరుతుంది. దీంట్లో రావడం వల్ల మనకు ఆశాజనకం ఉంటుంది. ఫస్ట్ నేను దుక్కిలో 3 సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ చల్లేసిన, 1.5 లారీ పశువుల పేడ వాడిన. తర్వాత ఈ బెడ్ చేసేసిన. బెడ్ చేసేసి స్ప్రింక్లర్తో మళ్ళీ డ్రిప్తో బెడ్లు మొత్తం నానిపేసిన తర్వాత అక్కడ ఉండేది కట్టేది, దానితో గిర్ర కొట్టేసి అందులో కొమ్ము పెట్టేసేసిన. అప్పుడు కొమ్ము పెట్టేటప్పుడు ఒక DAP, ఒక పొటాష్ వాడిన. ఎకరానికి ఒక DAP, ఒక పొటాష్ అందులో. తర్వాత 40 డేస్ ఏం వాడాలి. 40 డేస్ తర్వాత 60, 80, 100, 120 డేస్కు హాఫ్ బ్యాగ్ కాంప్లెక్స్, హాఫ్ బ్యాగ్ యూరియా వాడాలి. క్రాంతి యాదవ్ పసుపు పంటను చూడటానికి వచ్చిన రైతులందరూ ఆశ్చర్యపోయారు. 20 సంవత్సరాల నుంచి పసుపు పంట సాగు చేస్తున్నామని, అయినప్పటికీ 100 క్వింటాళ్ల దిగుబడి సాధించలేకపోయామంటున్నారు నిజాం పసుపు రైతుల సంఘం అధ్యక్షుడు రవీందర్ రెడ్డి. క్రాంతి యాదవ్ పసుపు సాగు చేసిన విధానం బాగుందని, ఇదే విధానాన్ని అమలు చేస్తామన్నారు.
ఇంతటి దిగుబడిని సాధించిన ఈ పసుపు విత్తనాన్ని ప్రభుత్వం సబ్సిడీపై సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు. 6 నెలల పసుపుకు ఈ 9 నెలల పంటకు మస్తు డిఫరెంట్ ఉన్నది. దీని లోపల మనం చూస్తే మా సైడ్ అంటే 6 ఉంటాయి కొమ్ములు, ఒక్క మండకు 6 ఉంటాయి. మేమేం చేస్తామంటే ఈ ఒక్క కొమ్ముతోని 2 విభాగాలుగా వేస్తాం. ఇది ఏంటంటే ఇక్కడ మొత్తం పూజ మాదిరిగా ఈ ఏవైతే కళ్ళు ఉన్నాయో దాని సైడ్ నుంచి ఒక్క కొమ్ముకు 6 లేదా 7 అట్లా వస్తాయి కొమ్మును బట్టి. దీనికి మా దానికి మస్తు డిఫరెంట్ ఉన్నది. మేము కూడా ఈ పంట స్థాయిగా రావాలని, ఈ పంట మార్పిడి చేసుకోవాలని మేము అంత దూరం నుంచి వచ్చినాం. మరి ఇది కూడా చేస్తే మంచిగా ఉంటుంది కదా. ఇంట్లో మక్క వేయరు అంటున్నారు. మనకేందంటే మక్క రాకుంటే మర్రకుల రోగమో ఏదో ఉంటుందంటే మాకు అనిపిస్తుంది. కానీ అన్న చెప్పిండు ఇప్పుడు మక్క వేయరు ఏమేరు కాకుండా దీనికి నెల రోజులకు అట్లా డ్రిప్పుల మందు వేసుకోవాలా, వాడకం చేసుకోవాలన్నట్టే చెప్పిండు. నెల రోజులకు ఒక పరిగా అట్లా చేసినాం అనుకో మనకు కూడా సేఫ్టీ. క్రాంతి యాదవ్ పసుపు దిగుబడిని చూసిన తర్వాత మరికొంతమంది రైతులు తెలంగాణలో పసుపు సాగు చేయడానికి సిద్ధమవుతున్నారు. దాంతో పసుపు సాగు విస్తీర్ణం పెరుగుతుందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. నగరాల్లో ఉండే ప్రజలు చెత్త ఎలా వదిలించుకోవాలని ఇబ్బంది పడుతూ ఉంటారు. అదే సమయంలో ఇంట్లోనే ఆకుకూరలు పెంచాలనే ఆసక్తి ఉన్న ఎరువు ఎలా అని మదన పడుతూ ఉంటారు. అంత సందేహం ఎందుకు? మన ఇంట్లోనే కూరగాయల ఉత్పత్తి కోసం ఎరువులు తయారు చేయవచ్చని అంటున్నారు హైదరాబాద్ వాసి. నగరాల్లో ఎరువుల తయారీపై రూపొందించిన ప్రత్యేక కథనం ఇప్పుడు నగరవాసుల కోసం. నిత్యం మన ఇళ్లలో వంటింటి నుంచి చెత్త, కూరగాయల వ్యర్థాలు భారీగా ఉత్పత్తి అవుతుంటాయి. తడి చెత్త ఒకరోజు నిల్వ ఉండిపోయినా ఆ దుర్వాసన భరించడం కష్టం. ఇటువంటి సమస్య ఏదీ లేకుండా హైదరాబాద్ నగర మహిళలు సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. తమ ఇళ్ల వ్యర్థాలను బయట పడేయకుండా సేంద్రియ ఎరువుగా మార్చేస్తున్నారు. యూసుఫ్గూడకు చెందిన సన్ గ్రీన్ ఆర్గానిక్స్ నిర్వాహకురాలు అరుణ శేఖర్ ఈ విధానంపై అవగాహన కల్పించడంతో పాటు తాము తయారు చేసిన ఎరువును ఇళ్ల వద్ద మొక్కలకు వినియోగిస్తూ పర్యావరణ హితానికి కృషి చేస్తున్నారు. ప్రత్యేకంగా తయారు చేసిన మట్టి కుండల్లో తడి చెత్త వేసి సేంద్రియ ఎరువు తయారు చేస్తున్నారు. సేంద్రియ ఎరువు తయారీలో భాగంగా ప్రత్యేకంగా పైన, కింద భాగాలు ఖాళీ ఉన్న మట్టి కుండలు ఎంపిక చేసుకుంటున్నారు. వీటికి నలువైపులా గాలి బాగా తగిలేందుకు రంధ్రాలు చేసి ఉంటాయి. కింది భాగాన పట్టీతో అల్లిక ఉంటుంది. దీనిపై పేపర్ ఉంచి పొడి ఆకులు, చెత్తను పలుచుగా వెయ్యాలి. దానిపై ఏ రోజు తడి చెత్తను ఆ రోజు వెయ్యాలి. నిత్యం ఇలా వేసిన తర్వాత కొబ్బరి పీచు పొడిని పలుచుగా చల్లాలి. చెత్త త్వరగా ఎరువుగా మారటానికి, చెడు వాసన రాకుండా మార్కెట్లో దొరికే బయోక్యూలం, శానిటరేట్ పౌడర్లను చల్లాల్సి ఉంటుంది. ఈ 2 ఆర్గానిక్ పౌడర్లే. వీటి వల్ల ఉష్ణోగ్రత 70 డిగ్రీల వరకు పెరిగి త్వరగా ఎరువు సిద్ధమవుతుంది. పాలిథిన్, గాజు, మెటల్ వంటివి కుండల్లో వేయకూడదు. మిగిలిపోయిన అన్నం, కూరలు, కూరగాయల వ్యర్థాలు, పండ్లు, పండ్ల తొక్కలు, మాంసాహార వ్యర్థాలు ఇలా భూమిలో కలిసిపోయేవి వేయొచ్చు. సరిగ్గా 4 నుంచి 6 వారాల్లోగా సేంద్రియ ఎరువుగా మారిపోతుంది. యావరేజ్గా ఫ్యామిలీ ఆఫ్ 4 ఉంటుంది. ఫ్యామిలీ ఆఫ్ 4కి వచ్చేసి అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకైతే పాట్స్ని మనము ఒకటి మీద ఒకటి పెట్టేది అలా ఉంటుంది. ఇప్పుడు ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మనకి రో కంపోస్టింగ్ అని పాట్స్ని సైడ్ వైజ్ పెట్టుకోవచ్చు. సో దీంట్లో ఈ 3 పాట్లలో ప్రొసీజర్ ఎలా అంటే ఫస్ట్ పాట్ని మనం ఏ అనుకుంటే సెకండ్ పాట్ బి అనుకుందాము, థర్డ్ పాట్ సి. సో ఫస్ట్ పాట్ ఏమవుతుంది, ఏ పాట్లో మీకు కింద మెష్ కనబడుతుంది. ఆ మెష్ మీద ఫస్ట్ ఏం చేస్తామంటే మనము ఒక పేపర్ వేసుకుంటాము. పేపర్ వేశాక ఒక్క లేయర్ పొడి చెత్త వేసుకుంటాం. పొడి చెత్త అంటే అది కార్బన్ రిచ్ ఉండాలి. అది కోకోపీట్ పౌడర్ కానీ, మనం ఎండిన ఆకులు కానీ, లేకపోతే సాడస్ట్ కానీ, పేపర్ పీసెస్ కానీ, ఇవన్నీ రిచ్ ఇన్ కార్బన్. సో దీన్ని ఒక లేయర్ వేసుకొని ఆ రోజు మీ ఇంట్లో వచ్చే వంటింట్లో ఏమేం చెత్త వస్తుందో, అన్నం మెతుకులు కానీ, సాంబారు, కూరలు, మళ్ళీ కుళ్ళిపోయిన వెజిటబుల్స్ కానీ, చెడిపోయిన పెరుగు, సో ఇలాంటిది ఎనీథింగ్ ఏదైనా మనము ఆ పాట్లోకి వేసేసుకోవాలి. అది వేసుకున్నాక ఏం చేస్తామంటే మళ్ళీ మనం బయోక్యూలం, శానిటరేట్ అని 2 పౌడర్స్ని 1 kg చెత్తకి 1 గ్రామ్, అంటే మీరు వంటలో పసుపు ఎలా వాడతారో అలాగా ఇలా 3 వేళ్ళు మధ్యలో పెట్టుకొని దాన్ని స్ప్రింకిల్ చేసేసుకోవాలి. సో అది వేసుకున్నాక మళ్ళీ
ఒక లేయర్ ఆఫ్ కోకోపీట్ కప్పేయాలి. ఇది ఎందుకు ఇలా వేసుకుంటామంటే 2 కోకోపీట్ ఎండిన ఆకుల మధ్యలో మనం తడి చెత్త ఎందుకు రావాలంటే ఆర్గానిక్ మెన్యూర్ అనేది ఇట్స్ ఎ వెరీ గుడ్ బ్యాలెన్స్ ఆఫ్ కార్బన్ అండ్ నైట్రోజన్ అండి. అది 1:15 రేషియోలో ఉండాల్సి వస్తుంది. అది లేకపోతే మనకి ఆర్గానిక్ మెన్యూర్ బాగుండదు. సో అది వెరీ రిచ్ అనమాట. pH బ్యాలెన్స్డ్ ఆర్గానిక్ మెన్యూర్ రావాలంటే ఇవన్నీ మనం సమానంగా చేసుకోవడం వల్ల తడి చెత్త, పొడి చెత్త, మైక్రోబ్స్ ఇవన్నీ వాడుకోవడం వల్ల 4 నుంచి 6 వారాల్లో మీకు మంచి భూమిలో వర్షం పడితే వాసన మంచి కంపుతో ఉన్న ఎరువు మీకు తయారైపోతుంది. 4-5 సభ్యులున్న ఒక ఇంటి నుంచి రోజుకు 1.5 కిలోల తడి చెత్త వస్తుంది. దీని తయారీకి పెద్దగా స్థలం అవసరం లేదు. 20 కిలోల చొప్పున 60 కిలోల చెత్త పట్టే 3 కుండల సెట్ ఏర్పాటుకు 1000 రూపాయలు అవుతాయి. 15 కుటుంబాలు నివాసం ఉండే అపార్ట్మెంట్లు ఒక్కో కుటుంబం 70 కిలోల చెత్త పట్టే 5 కుండలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఏడాదికి 500 నుంచి 600 రూపాయలు ఖర్చు చేస్తే 70 నుంచి 80 కిలోల సేంద్రియ ఎరువు తయారవుతుంది. ఇళ్ల పరిసరాల్లోనూ డాబాలపై ఉండే పంటలకు ఉపయోగించవచ్చు. హైదరాబాద్ నగరంలో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సికింద్రాబాద్, కోఠి, అబిడ్స్, యూసుఫ్గూడ, బషీర్బాగ్, ఎల్బీ నగర్ ఇలా వివిధ ప్రాంతాల్లో 3000 మంది ఈ విధానంలో ఎరువును తయారు చేస్తున్నారు. వేస్ట్ మేనేజ్మెంట్కి ఫస్ట్ స్టెప్ ఏంటంటే అండి సెగ్రిగేషన్ చేసుకోవాలి చెత్తని. మనము తడి చెత్త, పొడి చెత్త అంటే ప్లాస్టిక్ వేస్ట్, మెటల్ వేస్ట్, మనం వంటింటి చెత్తని సెపరేట్గా పెట్టుకోవాలి. సో ఇది ముందు సెగ్రిగేషన్ అనేది అవ్వకపోతే మనము వేస్ట్ ట్రీట్మెంట్ అనేది కుదరదనమాట. ప్లాస్టిక్ అనేది రీసైకిల్ అయితే దానికి వాల్యూ ఉంటుంది, మెటల్, గ్లాసు అలాగే ప్రతి ఒక్కటి రీసైకిల్ అయినప్పుడు దానికి వాల్యూ ఉంటుంది. అలాగే మన వంటింటి చెత్త కూడా మనం రీసైకిల్ చేసుకుంటే చక్కగా సేంద్రియ ఎరువు చేసుకొని మనము మన కిచెన్ గార్డెనింగ్కి, టెర్రస్ గార్డెనింగ్కి వాడుకోవచ్చు. గ్రేటర్లో చాలా మందిలో ఈ విధానంపై ఆసక్తి పెరుగుతోంది. గుజరాత్, కోల్కతా ప్రాంతాల నుంచి టెర్రాకోట్ మట్టిని తీసుకువచ్చి ఈ కుండలను తయారు చేయిస్తున్నారు. ఒక్కో కుండ తయారీకి 10 రోజులు పడుతోంది. దీనిపై సన్గ్రీన్ ఆర్గానిక్స్, రాజేంద్రనగర్, హైటెక్ సిటీ, పద్మరావు నగర్లలో అవగాహన తరగతులు నిర్వహించింది. ఎరువు వల్ల ఉపయోగాలు ఏంటంటే మనకు భూమికి బలం వస్తుంది, మన చెట్లకి బలము, మనం మంచి కూరగాయలు అవి తినడం వల్ల మనిషికి బలము. సో వీ విల్ కంప్లీట్ ఏ ఎకో సిస్టమ్ అండి. సాయిల్ హెల్త్, ప్లాంట్ హెల్త్, హ్యూమన్ హెల్త్ అనేది ఇట్స్ ఆల్ ఇంటర్ కనెక్టెడ్. ప్లస్ మన పంచభూతాలని కాపాడుకోవాలంటే మనము తప్పకుండా మన ఎవరి చెత్తకి వాళ్ళే బాధ్యులు అని ఒక ఆలోచన పెట్టుకొని ముందుకెళ్ళామంటే మన భూమిని మనం కాపాడుకోవచ్చు. మహారాష్ట్రలో అండి ఎవరెవరు వాళ్ళ చెత్తని ఎరువుగా మార్చుకుంటున్నారో వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ప్రాపర్టీ ట్యాక్స్లో 5% డిడక్షన్ ఇస్తున్నారండి. ఎవరెవరు గవర్నమెంట్ అఫీషియల్స్ ఇది ప్రోగ్రామ్ చూస్తున్నారో వాళ్ళకి నేను సిన్సియర్గా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. అలాంటి ఒక రూల్ కూడా మన తెలంగాణ, ఏపీలో తీసుకొచ్చారంటే చాలామంది ముందుకొస్తారండి. అలాంటి విధానాలతో పర్యావరణ సమతుల్యత కాపాడుతూ, చెత్తకు పరిష్కారం వెతుకుతూ ఆరోగ్యకరమైన తాజా కూరగాయలను ఇంట్లోనే పొందవచ్చు. విశాలమైన సముద్ర తీరం, కావాల్సినన్ని భూములు, అయినా రొయ్య మీసం మెలేయడం లేదు. అధికారులే వాటిని తుంచేస్తున్నారు. 1 అడుగు ముందుకు వేస్తుంటే 2 అడుగులు వెనక్కి లాగుతున్నారు. ఆక్వా సాగుకు అనుమతులివ్వడానికి చుక్కలు చూపుతున్నారు. ఫలితంగా పరుగులు తీయాల్సిన ప్రగతి పడకేస్తోంది. ఇది పరోక్షంగా ప్రాథమిక రంగంలో వృద్ధి రేటుపై ప్రభావం చూపుతోంది. ప్రకాశం జిల్లాలో నిన్న మొన్నటి వరకు ఆక్వాకు పెద్దపీట వేసిన అధికారులు ఇప్పుడు వెనకడుగు వేస్తున్నారు. జిల్లాలోని ఆక్వా రైతుల కష్టాలపై ప్రత్యేక కథనం. ప్రకాశం జిల్లాలో రొయ్యల సాగుకు ఎన్నో అవకాశాలున్నాయి. చీరాల నుంచి గుడ్లూరు దాకా 10 మండలాల్లో 102 కిలోమీటర్ల తీరం దీనికి ఎంతో అనుకూలిస్తుంది. గతేడాది వరకు 2600 హెక్టార్లలోనే సాగైంది. ఈ ఏడాది 3600 హెక్టార్లకు చేరింది. అనుమతి తీసుకున్న రైతులు 1503 మాత్రమే. ఇదే సమయంలో అనధికారిక సాగు మాత్రం 8000 హెక్టార్లకు పైనే ఉంటుందని అంచనా. జిల్లాకు ఉన్న వనరులను గమనించినప్పుడు ప్రాథమిక రంగంలో వృద్ధి రేటు పెరగాలంటే ఆక్వా సాగు పెంచాల్సిన అవసరం ఉంది. కానీ అధికారులు, ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం లేదు. రొయ్య, చేపల చెరువులకు అనుమతి తీసుకునేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. అయితే అధికారులే వారి సహనానికి పరీక్ష పెడుతున్నారు. 258 మంది రైతులు 550 హెక్టార్లకు అనుమతి కావాలని 6 నెలల క్రితం దరఖాస్తు పెట్టుకున్నారు. వాటిని ఇప్పటివరకు పరిష్కరించలేదు. ఇందులో 37 చెరువులు నిబంధనల ప్రకారం ఉన్నా వాటికి పచ్చిజెండా ఊపలేదు. మిగిలిన వాటి పరిశీలన పూర్తి కాలేదని పక్కన పెట్టేశారు.
సుదీర్ఘ విరామం తర్వాత ఫిబ్రవరిలో జిల్లా స్థాయి కమిటీ సమావేశం జరిగినా వాటికి మాత్రం మోక్షం లభించలేదు. చేపల పెంపకం ద్వారా మత్స్యశాఖ గతేడాది 959 కోట్ల రూపాయల ఆదాయం సాధించింది. ఈ ఏడాది 1,319 కోట్లు లక్ష్యంగా పెట్టుకుంది. 9 నెలల్లో 1,000 కోట్ల రూపాయల ఆదాయం సంపాదించినట్లు అధికారులు చెబుతున్నారు. గతేడాదితో పోలిస్తే 257 కోట్లు అదనంగా వచ్చాయని లెక్కలేశారు. జలాశయాల్లో 20 లక్షల చేప పిల్లలను వదలటం, ఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటుతో దళారుల ప్రమేయాన్ని తగ్గించడం దీనికి కారణం. ఎక్కడి దరఖాస్తులు అక్కడే ఉంటే ఆదాయం ఎలా పెరుగుతుందనేది రైతుల ప్రశ్న. క్షేత్రస్థాయి పరిస్థితికి భిన్నంగా గణాంకాలు తయారు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఇప్పటివరకు జిల్లా స్థాయి కమిటీ సమావేశం 2 సార్లు మాత్రమే జరిగిందని చెబుతున్నారు. జాప్యానికి ఇది కూడా ఓ కారణమనేది వారి వాదన. ఇప్పటికైనా ఉన్నతాధికారులు పరిశీలించి చెరువుల అనుమతుల విషయంలో ఎందుకింత ఆలస్యం జరుగుతుందని పరిశీలించాలని కోరుతున్నారు. రైతులు ఆక్వా కోసం దరఖాస్తు చేస్తే వాటిని తహసీల్దారు క్షేత్రస్థాయిలో పరిశీలించాలి. వాస్తవానికి పట్టా భూముల్లో మాత్రమే చేపల చెరువులు సాగు చేయాలి. ఈ నివేదికను మండల స్థాయి అధికారులతో కూడిన బృందం పరిశీలించి నివేదిక ఇవ్వాల్సిన అవసరం ఉంది. అసలు విషయం ఇక్కడే ఉంది. మత్స్యశాఖ జిల్లా స్థాయి అధికారులతో మండల స్థాయి అధికారులు కుమ్మక్కై రైతులను పీడిస్తున్నారు. అందుకే సంబంధిత భూములు ప్రభుత్వ భూములు కావని, పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది లేదని మండల అధికారులు ధృవీకరించారు. 3 నెలలకోసారి సమావేశమయ్యే జిల్లా కమిటీ వీటిని పరిశీలించి అనుమతులు ఇవ్వాలి. అయితే జిల్లాలో వచ్చిన దరఖాస్తుల పరిశీలన విషయంలో అధికారులు జాప్యం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. దీనికి పరిష్కారం లభించేది ఎలా అని ప్రశ్నిస్తున్నారు. పాలీహౌస్ దిగుబడి గణనీయంగా పెంచుకోవడానికి రైతుకు అందివచ్చిన నూతన గృహం. టమాటా సాగు చాలా మంది రైతులకు బహిరంగ ప్రదేశంలో సాగు చేయడమే అలవాటు. కానీ గ్రీన్ హౌస్ లో సాగు చేస్తే మంచి దిగుబడులు పొందవచ్చని సూచిస్తున్నారు ఉద్యాన శాఖ అధికారులు. పాలీహౌస్ లో టమాటా సాగు ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. టమాటా ఓపెన్ కల్టివేషన్ తెలుగు రాష్ట్రాలకు సుపరిచితమే. గడిచిన దశాబ్ద కాలంగా రైతులు స్టేకింగ్ విధానంలోనూ సాగు చేస్తున్నారు. పాలీహౌస్లో సాగు చేయటం ద్వారా దిగుబడులను గణనీయంగా పెంచుకోవచ్చని ఇప్పటికే ఈ విధానంలో పంట సాగు చేస్తున్న రైతులు చెబుతున్నారు. గ్రీన్ హౌస్లో టమాటా నాణ్యత పెరగటంతో పాటు ఉత్పాదకత పెరుగుతుంది. ఫలితంగా మార్కెట్లో మంచి ధరలు పొందొచ్చు. సాధారణంగా సాగు చేయటం కంటే ఇందులో 5 నుంచి 10 రెట్లు అధికోత్పత్తి సాధించవచ్చు. ఉత్పత్తి ఎంచుకునే టమాటా రకంపై ఆధారపడి ఉంటుంది. సాగు చేసే రకం పరిమాణం, ఆకారం, రంగు వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. అధిక దిగుబడి ఇచ్చేదిగా ఉండాలి. ఎక్కువ కాలం నిల్వ ఉండాలి. ఉష్ణోగ్రత, కాంతి తీవ్రతల ప్రభావం, పిందె ఏర్పడటం, రంగు, పోషక విలువలపై ఆధారపడి ఉంటుంది. రాత్రి వేళలో 16 నుంచి 22 డిగ్రీల ఉష్ణోగ్రత అనుకూలం. పగటి ఉష్ణోగ్రతలు 32 డిగ్రీలు ఆపైన ఉండాలి. బాగా నీరు ఇంకే నేలలు, బరువైన గరప నేలలు ఈ పంటకు అనుకూలం. గ్రీన్ హౌస్లో 10 నుంచి 11 నెలల వరకు టమాటా పండించొచ్చు. పండ్లు వచ్చే సమయంలో పండ్లకు ఇరువైపులా ఉన్న పాత కొమ్మలను, ఎండిన కొమ్మలను ఎప్పటికప్పుడు కత్తిరిస్తూ ఉంటే కాయ పరిమాణం పెరిగి మంచి నాణ్యత వస్తుంది. వ్యాధి సంక్రమణను కూడా అరికట్టొచ్చు. కాయ పరిమాణం పెరిగి మంచి నాణ్యత ఉన్న సమయంలో కాయలను మార్కెట్కు అనుగుణంగా కోస్తూ ఉండాలి. ఒకేసారి ఎక్కువ మొత్తంలో కాయలను కోయటం ద్వారా అధిక లాభాలు పొందొచ్చు. పెరుగుదలకు అనుగుణంగా కత్తిరింపులు, పాకే ఏర్పాట్లు, అదేవిధంగా పోషకాలు, ఎరువులను వేస్తూ అధిక దిగుబడులు పొందొచ్చు. గ్రీన్ హౌస్లో నారు సాగు అనేది ప్లాస్టిక్ ట్రేలలో చేస్తారు. వీటి ద్వారా వైరస్ వ్యాప్తిని అరికట్టొచ్చు. ప్లాస్టిక్ ట్రేలలో పెంచిన నారును 28-30 రోజుల్లో నాటొచ్చు. ఈ నారును చదునుగా చేసిన గ్రీన్ హౌస్ బెడ్లపై నాటాలి. బెడ్లపై డ్రిప్ పైపులను అమర్చి వాటి ద్వారా నీరివ్వాలి.
డ్రిప్ ద్వారా నీరు ఇవ్వటం వల్ల నీటి కొరత ఉన్నప్పుడు సద్వినియోగం చేసుకోవడంతో పాటు మొక్కకు తగిన మోతాదులో నీరు అందేలా చేస్తుంది. డ్రిప్ ద్వారానే ఎరువులు, పోషకాలు మొక్కకు చేరుతాయి. ఉదయం లేదంటే సాయంత్రం సమయంలో నాటాలి. దీనివల్ల మొక్క ఏపుగా పెరుగుతుంది. గ్రీన్ హౌస్లో ఏడాది పాటు పంట వస్తూనే ఉంటుంది. టమాటాలో ఎక్కువ రకాలు 75 నుంచి 85 రోజుల వ్యవధిలో పంట కోతకు వస్తాయి. పంట కోత అనంతరం గ్రేడింగ్ చేయాలి. గ్రీన్ హౌస్లో హెక్టార్కు 100 టన్నుల దిగుబడి వస్తోంది. ఇది సాధారణ సాగు కంటే 5 నుంచి 10 రెట్లు అధికం. వేసవిలో ఉదయం లేదా సాయంత్రం వేళల్లోనే పంట కొయ్యాలి. దీని ద్వారా పండ్లు తొందరగా పాడవకుండా అరికట్టొచ్చు. సాధారణ సాగు కంటే గ్రీన్ హౌస్లలో తెగుళ్లు, వ్యాధులు చాలా తక్కువ. అందువల్ల రసాయనిక మందులు వాడటం చాలా తక్కువగా ఉంటుంది. గ్రీన్ హౌస్ని 4 వైపులా 40 నుంచి 50 మెష్ నైలాన్ వలను ఏర్పాటు చేయటం వల్ల కీటకాలు, రసం పీల్చే పురుగులు, వైరస్ల సంక్రమణ జరగదు. రైతులు ఈ విషయాలు గ్రహించి ప్రభుత్వం ఇచ్చే గరిష్ట రాయితీలను ఉపయోగించుకుంటే మంచి ఫలితాలుంటాయి.